హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం లాగ్స్. ఇప్పుడు మనం ఎగ్స్ ఇంకా వంకాయ పులుసు పెట్టబోతున్నాం. అది ఆంధ్ర స్టైల్లో. అది ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. తర్వాత బాండి పెట్టుకుని ఇలా మనం ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే మనం కొంచెం మెంతులు వేసామనుకోండి, బాగుంటుంది. పులుసులో మెంతులు వేస్తే బాగుంటుంది. దీంట్లోనే సాల్ట్ కూడా వేసి కలుపుదాం. మూత పెట్టుకుని మగ్గేంత వరకు ఉంచుదాం. ఫ్రెండ్స్, ఆనియన్స్ అనేవి మగ్గిపోయినాయి. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసేద్దాం దీంట్లో. టమాటోస్ కూడా కొంచెం మగ్గిన తర్వాత వంకాయలను కూడా యాడ్ చేద్దాం. ముందుగా మనం చింతపండు అనేది నానబెట్టుకుని ఉంచుకోవాలి, రసం వేయడానికి దాంట్లోకి. ఇప్పుడు వంకాయలను కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం. కొంచెం మగ్గాక కారం, పసుపు అన్నీ వేసుకుని చింతపండు రసం వేసేసుకుంటాం. వంకాయలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం పసుపు, కారం వేసుకున్నాము. టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. పులుసు కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది కారం అనేది. వేసుకున్న తర్వాత కొద్దిసేపు 5 నిమిషాలు ఉంచి దీంట్లో చింతపండు రసం అనేది వేసుకుందాం. దీంట్లో ఇప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేద్దాం. రసం అనేది వేస్తున్నాను. ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా దీంట్లో వేసేద్దాం. వేసి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేద్దాం. సరిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం ఉడికిన తర్వాత చూపిస్తాను మళ్ళీ నాకు. ఏంటండి ఫ్రెండ్స్, కర్రీ అనేది అయిపోయింది. టేస్టీ ఆంధ్ర స్టైల్ వంకాయ ఎగ్ పులుసు బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.